అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడండి. ప్రకటన గ్రంథము 2:25లో వ్రాయబడి ఉంది, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. అవునండి, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని, మనం కలిగి ఉన్న ఆశని, మనం కలిగి ఉన్న దేవుడి పైన తృష్ణని, మనము ఆయన యొక్క రాకడ కోసమై ఎదురు చూస్తున్న విధానాన్ని, మనము ఆయన రాజ్యానికి ఒకరోజు చేరుతామన్న ఆశని, ఆ యొక్క నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోవద్దని ప్రభు ఈ సమయంలో సెలవిస్తున్నాడు. మరి మీరు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే దాని నుండి మీరు ఏమాత్రం తొలగిపోరు. మరి ఈ సమయంలో నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆయన నీకు తప్పక జవాబిస్తాడు అన్న ధైర్యంతో ఉన్నావా? లేదా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఇంకా నాకు సమాధానం రావట్లేదు, ప్రభు నన్ను చూస్తున్నాడా, నాతో ఉన్నాడా అసలు అన్న అనుమానంతో జీవిస్తున్నావా? ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొనుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఆయనని నమ్మినట్లయితే ఆయన నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు.